ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ చేసేటప్పుడు మనం కొన్ని ఆటమ్స్ లో కొన్ని ఎక్సెప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేంటంటే కాపర్, క్రోమియం ఈ రెండు ఎలిమెంట్స్ లో ఎలా ఉంటాయో క్రోమియం తీసుకున్నట్లయితే క్రోమియం అటామిక్ నెంబర్ వచ్చేసి 24 అవుతుంది కదా. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఎన్ని ఉంటాయి మనకు 24 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో మనం N+L రూల్ యూజ్ చేసుకుని మాడ్యులర్ చార్ట్ ద్వారా మనం ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాసేస్తే సో క్రోమియం కి జనరల్ గా మనం రాసేటువంటి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఇదే అవుతుంది కదా. అయితే ఒరిజినల్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఇది కాదు. సో ఇక్కడ మనం క్రోమియం కి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ చూసినట్లయితే ఇక్కడ మనకు డి సబ్షెల్ ఉంది కదా. డి సబ్షెల్ లో మనకు 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అయితే యాక్చువల్ గా డి సబ్షెల్ లో మనకు ఎన్ని ఉంటాయి, ఇక్కడ సేమ్ డైరెక్షన్ ఆఫ్ స్పిన్ తో ఫిల్అప్ అవుతాయి కదా. మామూలుగా 5 అవ్వాలి, ఇక్కడ 4 ఉన్నాయి కదా. ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి అది ఫుల్ఫిల్ అవ్వలేదు. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి హాఫ్ ఫిల్డ్ కానీ ఫుల్ ఫిల్డ్ కానీ అయినప్పుడు సర్టైన్ ఆటమ్ యొక్క స్టెబిలిటీ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే సేమ్ డైరెక్షన్ ఆఫ్ స్పిన్ తో ఉంటాయో వాటి ఎనర్జీని కొంత లాస్ అవుతూ వాటి పొజిషన్ ని మార్చుకున్నప్పుడు కొంత ఎనర్జీని లాస్ అవుతూ ఉంటాయి. సో దే అండర్గోస్ స్టెబిలైజేషన్. సో ఇక్కడ ఏదైతే ఎనర్జీని లాస్ అవుతూ ఉన్నాయో దాన్నే మనం ఎక్స్చేంజ్ ఎనర్జీ అని పిలుస్తాం. ఈ లాస్ అయిన ఎక్స్చేంజ్ ఎనర్జీని పెంచడానికి మనం ఏం చేయాలి, ఇక్కడ మనకు 4s2 ఉంది కదా, ఇక్కడ మనకు ఒక ఎంటీగా ఉంది కదా. ఈ ఎంటీని ఫిల్అప్ చేయడానికి 4s2 నుంచి ఇక్కడికి ఒక ఎలక్ట్రాన్ వచ్చేస్తుంది. సో ఇలా ఫిల్అప్ అవుతుంది అనమాట. ఇందాక రాసింది మనం ఎక్స్పెక్టెడ్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్, దిస్ ఈజ్ రాంగ్. మరి ఒరిజినల్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది చూద్దామా. 1s2, 2s2, 3p6, 3s2, 3p6. ఇక్కడ 4s2 నుంచి ఒక ఎలక్ట్రాన్ అక్కడికి వెళ్ళిపోయింది. సో 4s1, 3d5. సో దిస్ ఈజ్ ఒరిజినల్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఆఫ్ క్రోమియం. ఈ కాపర్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ మనం చూసుకున్నట్లయితే డి సబ్షెల్ లో మనకు చివరిన 9 ఉన్నాయి. అంటే మనకు ఇప్పుడు ఈ ఫిగర్ లో చూసినట్లుగా మనకి 2 to 4 to 6, 6 to 8, 9 ఉన్నాయి. మరి ఇంకొకటి ఎలక్ట్రాన్ ఇక్కడ లేదు కదా, అంటే అది ఫుల్ ఫిల్డ్ కాదు. ఈ 4s2 నుంచి ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది మనకు ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ఒక ఎలక్ట్రాన్ డి సబ్షెల్ కి వచ్చేసినప్పుడు అది కంప్లీట్ గా ఫిల్అప్ అవుతుంది. అప్పుడు ఆ ఆటమ్ కి స్టెబిలిటీ ఎనర్జీ, సో ఆ ఆటమ్ కి స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. సో ఎక్స్చేంజ్ ఎనర్జీ అనేది కూడా పెరుగుతుంది. సో దిస్ ఈజ్ ఒరిజినల్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఆఫ్ కాపర్. సో దిస్ ఈజ్ రాంగ్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ఇదే అటామిక్ స్ట్రక్చర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.